So, hello aspirants, welcome back to Competitive Hunters. So, SSC, so Staff Selection Commission ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఢిల్లీ పోలీస్ అంటే సిపిఓ అని కూడా అంటాము. సో ఆర్మ్డ్ పోలీస్ అన్నమాట. సో ఈ వేకెన్సీస్ అండ్ ఈ పోస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేసింది అఫీషియల్ వెబ్సైట్ లోని. సో గ్రాడ్యుయేట్స్, సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని సర్వ్ చేయాలనుకుంటున్నారో, సో దిస్ వేకెన్సీ is a golden opportunity for all those who are dreaming to work in the police department and also in the ఢిల్లీ. సో ఈ పోస్ట్ డీటెయిల్స్ గురించి ఫాస్ట్ గా మనం చూసేద్దాము అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దెర్ ఇస్ ఏ స్టన్నింగ్ చేంజ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లోని ఒక మేజర్ చేంజ్ అనేది జరిగింది. సో ఆ చేంజ్ ఏంటి అని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఫస్ట్ దీని యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే నిన్నే వచ్చింది 26th. అండ్ దీనికి ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామ్ లాగా 1 month అయితే ఇవ్వలేదు. సో ఓన్లీ 16th అక్టోబర్కి నోటిఫికేషన్ అంటే అప్లై చేయడం అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ కంప్లీట్ బిఫోర్ 16th అక్టోబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో లాస్ట్ డేట్స్ లోని విండో ఒక్కొక్కసారి వర్క్ చేయకపోవచ్చు సరిగ్గా. సో అందుకని ఇనిషియల్ డేస్ ఇట్ సెల్ఫ్ అంటే బిఫోర్ 10th ఇట్ సెల్ఫ్ యూ కంప్లీట్ ఎవ్రీథింగ్. అంటే కొంతమంది అప్లై చేసేసి ఫీజ్ పెండింగ్ పెట్టేస్తూ ఉంటారు అండ్ దాని గురించి మర్చిపోతారు. డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తున్నారు రే ఫీజు కట్టలేదు అని చెప్పి. సో ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు మీరు. సో కంప్లీట్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వాస్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఎనీ ఏజ్ వాళ్ళకి ఇది లేదు. 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. వై? బికాస్ దేర్ ఇస్ ఎ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్స్ ఉంటుంది కాబట్టి సో మరి ఏజ్ వాళ్ళని తీసుకోవట్లేదు. ఓన్లీ 20 to 25 మిడిల్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. సో మీరు ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో కనుక వస్తే ఖచ్చితంగా అప్లై చేయండి జాబ్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకి విల్ సీ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో 2 exams ఉంటుందా, 1 exam ఉంటుందా, లేదా ఫిజికల్స్ మెడికల్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది. ఓకే, సో పేపర్ 1 ఉంటుంది. అండ్ పేపర్ 1 ప్యాటర్న్ కూడా నేను ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఎగ్జామ్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ క్లాసెస్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను నేనే అన్ని కూడా. సో ఒకసారి ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి. యూ విల్ ఫైండ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ అండ్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ లోని షేర్ చేసి వాళ్ళ చేతిలో సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, సో పేపర్ 1 ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫిజికల్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత పేపర్ 2 ఉంటుంది. అంటే మెయిన్స్ అని కూడా అనుకోవచ్చు, CBT 2 మెయిన్స్. ఓకే, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, జాబ్ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే అనమాట మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్. సో ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మీకు దగ్గర ఒక 2 years పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఈవెన్ దో యూ హ్యావ్ టు గవర్నమెంట్ జాబ్ రావడమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో అది ఎంత ప్రాసెస్ అయినా సరే యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, సో ఇక్కడ డ్యూటీస్ ఎలా ఉంటాయి మీకు ఢిల్లీ పోలీస్ అంటే ఏంటి అని అంటే మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BISF అని అంటారు. ఓకే, సారీ BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ BSF అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ CISF CRPF, సో ఇవన్నీ అంటే మీరు ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర వినుంటారు ఈ టర్మ్స్ అన్ని కూడా. సో ఇక్కడ అంతా కూడా పోలీసెస్ ఉంటారు, మీరు చూసుంటారు. అండ్ మెట్రో స్టేషన్స్ లోని అండ్ మీకు అక్కడక్కడ ఎయిర్పోర్ట్స్ లోని ఇక్కడంతా మీకు సెక్యూరిటీ పర్పసెస్ పోలీస్ ఉంటారు, మీరు చూసే డైలీ ప్లేసెస్ లోని. సో అక్కడంతా వాళ్ళు ఎలా వస్తున్నారు, వాళ్ళకి ఎలా వస్తున్నాయి జాబ్స్ అంటే త్రూ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారానే వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కన్ఫర్మ్ గా ఈ నోటిఫికేషన్ లోని ఢిల్లీలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా ఆలోచించుకుని అప్లై చేయండి. మాకు ఎక్కడున్నా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే యూ కెన్ గో విత్ ఇట్.
ఆర్ లొకేషన్ మీకు మాకు ఏపీలోనే ఉండాలి లేదంటే సౌత్ సైడే ఉండాలి అనుకున్న వాళ్ళు ఇట్స్ అప్ టు యూ, టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఓకే, అండ్ కమింగ్ టు ది వేకెన్సీస్. సో వేకెన్సీస్ అనేవి 3000+ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇలా చెప్తున్నాను, వేకెన్సీస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఏం చెప్పలేదు నేను. ఎందుకు అని అంటే, ఇది మేల్స్ కి ఫీమేల్స్ కి సపరేట్ గా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఒక్కొక్క పోస్ట్ కి, అంటే ఇప్పుడు బిఎస్ఎఫ్ కి, సిఐఎస్ఎఫ్ కి, సిఆర్పిఎఫ్ కి ఇలాగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కి డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఆల్ ఓవర్ మీకు 3000+ వేకెన్సీస్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా దీని పరంగానే మీకు ఆర్డర్ కూడా సీక్వెన్స్, మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అండ్ దీని గురించి ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీ రెస్పాన్స్ ని బట్టి నేను ఇంకొక సెషన్ కావాలంటే చేస్తాను. అంటే వాళ్ళ డ్యూటీస్ ఏంటి, అక్కడ వాళ్ళ వర్క్ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ డిఫరెంట్ కేటగిరీస్ గురించి ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. సో దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను సెపరేట్ సెషన్ విల్ ప్లాన్ ఏ సెపరేట్ సెషన్. ఓకే, సో నౌ మనం ఇంకా పేపర్ 1 ప్యాటర్న్ కి వద్దాము. సో ఐ హ్యాడ్ సెడ్ యూ దట్ దెర్ వాస్ ఎ మేజర్ చేంజ్ ఇన్ ది ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామినేషన్. సో ఆ చేంజ్ ఏంటి అని అంటే, సో ఆ చేంజ్ ఏంటి అని అంటే, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లోని ఏ ఎగ్జామ్స్ లోని మీకు సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ మీకు సిపిఓలోని, అంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు సెక్షన్ టైం అనేది పెట్టలేదు సిపిఓలో ఎప్పుడు కూడా, బట్ హియర్ వీ హ్యావ్ ది సెక్షనల్ టైమింగ్ నౌ ఆన్వర్డ్. సో దిస్ ఈస్ ది వెరీ బిగ్ చేంజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అంటే బ్యాంక్స్ కి ఎలా అయితే ఉంటుందో, ఓకే, సో అలాగే అంటే ఈ సెక్షన్ టైం అంటే ఏంటి అని అంటే, బ్యాంక్స్ రాసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళకి కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓన్లీ ఎస్ఎస్సి రైల్వేస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో అది ఏంటి అని అంటే, 2 hours టైం అనమాట. అంటే ఈ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని చేయడానికి 2 hours టైం ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ 2 hours టైం అంతకుముందు మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే వారే డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఏ సెక్షన్ రావాలి, అండ్ సెక్షన్ వైజ్ గా టైం అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే హాఫ్ అన్ అవర్ రీజనింగ్ కి 30 minutes, జిఏ జనరల్ అవేర్నెస్ కి 30 minutes, క్వాంట్స్ కి 30 minutes, ఇంగ్లీష్ కి 30 minutes. సో ఈ 2 hours అనేది వాస్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే జనరల్లీ ఇది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఆస్పిరెంట్స్ కి ఇది అలవాటు అవ్వడానికి కూడా కొంత టైం పడుతుంది. వై? బికాస్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ లో జనరల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అందరూ చేసేది ఫాస్ట్ గా పెట్టేస్తారు. వై? బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ థియరీ. అంటే మీకు క్వశ్చన్ చూడంగానే ఇది వచ్చా రాదా అని చెప్పి తెలిసిపోతుంది. ఈజెంట్ ఇట్ ఆర్ నాట్, ఏమైనా గుర్తు తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ అంతే. ఒక 1 minute ఆర్ 2 minutes కి మించి మీరు ఒక్కొక్క క్వశ్చన్ కి అయితే స్పెండ్ చేయలేరు, ఎవరు కూడా చేయలేరు, అంత అవసరం కూడా ఉండదు. సో రఫ్లీ మీకు ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ సెషన్స్ అనేది ఈ హాఫ్ అన్ అవర్ కూడా కాకుండా, వాళ్ళు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈ 50 questions చాలా ఫాస్ట్ గా చేసేస్తారు. ఓకే, చేసేసి ఇక్కడ టైం మిగిల్చుకుని, అంటే ఈ 2 hours లోని ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ లో టైం మిగిల్చుకుని దే విల్ గో ఆన్. అంటే ఆ టైం మొత్తం కూడా వాళ్ళు ఎక్కడ పెడతారు, దే విల్ పుట్ ఇట్ ఇన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో అది సాల్వింగ్ కదా, తెలిసిందే మీకు అన్ని కూడా. అంటే చూస్తే మీకు ఆన్సర్ తెలియదు, సాల్వ్ చేస్తేనే తెలుస్తుంది. సో దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఇది ఫాస్ట్ గా చేసేసుకునేసి దాని మీదకి అక్కడ టైం సేవ్ చేసుకుని అక్కడ టైం అనేది యూస్ చేసుకుంటారు. బట్ నౌ ఆ ఛాన్స్ లేకుండా ఎస్ఎస్సి కమిషన్ అనేది సెక్షనల్ టైమింగ్ అనేది పెట్టింది. సో ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పచ్చు. సో ఏంటి అని అంటే, రీజనింగ్ మీరు అయినా అవ్వకపోయినా మీరు ఆ 30 minutes లోనే మీరు కంప్లీట్ చేసేయాలి. అదే ముందున్న ప్యాటర్న్ లో ఏంటి అని అంటే, టఫ్ సబ్జెక్ట్స్, ఐ మీన్ టఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే లాస్ట్ కి పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఛాన్స్ లేదనమాట. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఇచ్చిన టైంలోని ప్రతిదీ కూడా ఫిల్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఇది కొంచెం సడన్ గా చేంజ్ అనేది జరిగింది కాబట్టి ఇది అలవాటు చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మార్క్స్ ఇచ్చేటప్పుడు మనకి అలవాటు ఉండదు, సెక్షనల్ టైమింగ్ ఉండదు కాబట్టి
అలవాటు అనేది లేకుండా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్వశ్చన్ చూసుకోవడం, సెక్షన్ మార్చుకుంటూ ఉండడం, ఇలా చేసుకుని అలవాటు అయిపోయి ఉంటుంది మార్క్స్ ఇచ్చే వాళ్ళందరికీ. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఈ టైప్ లోని సెక్షనల్ కట్ ఆఫ్ ఐ మీన్ సెక్షనల్ టైమింగ్ తోని మార్క్స్ ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. సో మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సీజీఎల్ కూడా మేబీ ఇలానే చేయొచ్చేమో, చెప్పలేము. ఇట్స్ రియలీ వెరీ వెరీ చేంజ్. అంటే ఇది ఏంటంటే ట్యూటర్స్ కి అంటే టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వీళ్ళకి ఏమి పెద్ద చేంజ్ ఉండదు. సో ప్రెషర్ అంతా పడేది ఏంటంటే ఆస్పిరెంట్స్ మీదే. సో ఆస్పిరెంట్స్ మీదే ప్రెషర్ పడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, సో ఈ చేంజ్ అనేది జరిగింది. అండ్ కమింగ్ టు పేపర్ టూ మరి ఎలా చేస్తారు? పేపర్ లో కూడా సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతున్నారు. బట్ పేపర్ లోని ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది. మీకు సిపిఓ ఎగ్జామ్ గురించి మీకు తెలుసుంటే పేపర్ లోని ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, కాంప్రహెన్షన్, వొకాబులరీ మొత్తం అన్ని. దీనికి కూడా 2 hours టైమ్, 100 క్వశ్చన్స్ సేమ్. బట్ 200 క్వశ్చన్స్. ఓకే, సేమ్ ఇక్కడ 200, ఇక్కడ కూడా 200, బట్ ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్. బట్ ఇక్కడ మీకు 4 గా అంటే ఇంగ్లీష్ ని 4 సెక్షన్స్ గా డివైడ్ చేసి హాఫ్ అన్ అవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు హాఫ్ అన్ అవర్. బట్ ఇక్కడ ఒకే ఇంగ్లీష్ ఒకే సబ్జెక్ట్ అయినా సరే again in that he is again dividing into 4 sections, and then he is allotting the time like 30 minutes for each 4 sections. ఓకే, సో అలాగా ఈ అలాట్మెంట్ అనేది జరిగింది. సో మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ దీని ఎగ్జామ్ వచ్చేసి ఇంకా మీకు 1 సెకండ్, దీని ఎగ్జామ్ మీకు ఐ థింక్ డిసెంబర్లో ఉంటుంది. మీకు ఐ విల్ చెక్ వన్స్, వెయిట్. అండ్ దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లోని నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఫార్వర్డ్ చేస్తాను. అండ్ అక్కడ మీరు చూడండి ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా. ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అన్ని కూడా మీరు అప్లికబుల్ కాదు ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకసారి చూసి ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ఎగ్జామ్ వచ్చి నవంబర్ అండ్ డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు మీకు. సో ఇప్పటికే ఎస్ఎస్సి నేను నవంబర్ డిసెంబర్ అని చెప్పారు కానీ బట్ మాక్సిమం నవంబర్ డిసెంబర్లో అయితే అవ్వకపోవచ్చు ఎగ్జామ్ సిపిఓ. ఎందుకు అని అంటే అది కూడా చెప్తాను. వై? బికాస్ ఇప్పుడు సిజిఎల్ అనేది అనుకోకుండా డిలే జరిగింది, పోస్ట్పోన్ అయ్యింది సిజిఎల్. ఈ ఎడిక్విటీ ఈ మొత్తం నాన్ సెన్స్ వల్ల, సారీ నాన్ సెన్స్ కాదు, డిస్టర్బెన్సెస్ వల్ల. దట్ ఈస్ నాట్ నాన్ సెన్స్, ఐఎమ్ సో సారీ. సో జరిగింది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైం కల్లా సిహెచ్ఎస్ఎల్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండాలి ఎగ్జామ్. ఈరోజు డేట్ ఎంత? 27th ఈరోజు డేట్. ఈ టైంకి యాక్చువల్లీ సిహెచ్ఎస్ఎల్ అనేది జరుగుతూ ఉండాలి. బట్ నిన్ననే సిజిఎల్ అనేది కంప్లీట్ అయింది. 26th సిజిఎల్ ఎగ్జామినేషన్స్ ఆల్ షిప్స్ కంప్లీట్ అయింది నిన్ననే. సో నిన్నే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు 26th. సో ఇంకా మీకు ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చి మీకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సిహెచ్ఎస్ఎల్ అయిన తర్వాత మళ్ళీ ఎంటీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఓకే, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అంటే ఇది జస్ట్ 1 day ఎగ్జామ్ కాదు కదా, కొన్ని షిఫ్ట్స్ వైజ్ గా ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. ఓకే, అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎంటీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. సో ఈ 2 ఎగ్జామ్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ 2 ఎగ్జామ్సే డిసెంబర్ లోపు అవుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ కి సరిపోతుంది మాక్సిమం టైం. సో మీకు ఈ ఎగ్జామ్ అనేది డిసెంబర్ మంత్ ఎండింగ్ లో కానీ జనవరిలో కానీ ఉండొచ్చు సిపిఓ ఎగ్జామ్. ఎందుకంటే అన్ని కూడా ఎస్ఎస్సిఏ కండక్ట్ చేయిస్తుంది కాబట్టి మీకు ఇంత టైం అయితే మీకు తీసుకుంటుంది. సో నవంబర్ డిసెంబర్ పాసిబుల్ ఉండదు. డిసెంబర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 లో మీకు దీని ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇట్స్ ఎ బేసిక్ థింగ్, మీరు కూడా ఆలోచించుకోండి. యాక్చువల్లీ సెప్టెంబర్ లోనే జరగాలి. సెప్టెంబర్ ఆఫ్టర్ 20 నుంచి సిహెచ్ఎస్ఎల్ జరగాలి అండ్ అక్టోబర్ లో ఎంటీఎస్ జరగాలి. బట్ ఇంకా సిహెచ్ఎస్ఎల్ స్టార్ట్ కాలేదు. అండ్ ఇంకా సిహెచ్ఎస్ఎల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎంటీఎస్ స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ సిహెచ్ఎస్ఎల్ అయినా కూడా అక్టోబర్ లోని, దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా అయితే స్టార్ట్ చేయలేదు కదా. సో కొంత టైం అనేది తీసుకుంటారు మధ్యలోకి.
సో అలా అనమాట. ఓకే, సో ఇది పేపర్ ప్యాటర్న్. అండ్ నౌ కమింగ్ టు ది ఫిజికల్స్. గర్ల్స్ కూడా అప్లై చేయొచ్చు. చాలా మందికి క్వైరీస్ ఉంటుంది గర్ల్స్ అప్లై చేయొచ్చా లేదా అని. గర్ల్స్ ఆర్ ఆల్సో ఓపెన్. ఓకే, మీరు ఒకసారి వేకెన్సీస్ చూడండి, మీకు డిజైర్డ్ పోస్ట్ ఏంటి అని ఒకసారి చూడండి. అండ్ మీ క్యాస్ట్ వైజ్ గా అండ్ మీ ఫిమేల్స్ అండ్ ఫిమేల్స్ అయితే ఫిమేల్స్ చూసుకోండి, అండ్ మేల్స్ అయితే మేల్స్ చూసుకోండి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ఫిజికల్స్. సో ఫిజికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హైట్ కూడా మీకు ఫస్ట్ హైట్ రిక్వైర్మెంట్ చూద్దాము. సో ఢిల్లీ పోలీస్ ఎస్ఐకి మేల్ కి 170 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్స్ హూ ఎవర్ మేల్ క్యాండిడేట్స్ ఆస్పైరింగ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్, దే మస్ట్ హ్యావ్ 170 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్. నెక్స్ట్ ఫర్ ఫీమేల్స్ 157 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్ఐ. నెక్స్ట్ SAPFs. ఓకే, SAPFs ఎస్ఐకి మేల్స్ 170 ఉండాలి అండ్ ఫీమేల్స్ కూడా 157. ఓకే, సేమ్ 157 సేమ్ అంతే. ఓకేనా, సో ఇది హైట్ రిక్వైర్మెంట్. సో ఈ హైట్ మీరు మీట్ అయితే దెన్ యూ కెన్ ఆబ్వియస్లీ అప్లై, ఆర్ ఎల్స్ మీరు అప్లై చేసినా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు. ఆబ్వియస్ గా మేనేజ్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఓకే, యువర్ ఎఫర్ట్స్. So prepare for another notification. Next coming to physicals. Males వచ్చేసి 100 meters 16 seconds 16 seconds రన్ చేయాలన్నమాట. 100 meters ఇన్ 16 seconds. అండ్ ఇది కూడా సేమ్ అంతే, 1.6 kilometers ఇన్ 6.5 minutes. ఓకే, ఇంకా నెక్స్ట్ లాంగ్ జంప్ 3.65 meters లాంగ్ జంప్ చేయాలి. ఇంకా హై జంప్, షార్ట్ పుట్ 3 ఉంటుంది. ఫీమేల్స్ కి అయితే షార్ట్ పుట్ ఉండదు. ఓకే, హై జంప్ అండ్ లో జంప్ చేయాలి, బట్ షార్ట్ పుట్ అయితే బాయ్స్ మేల్స్ కు ఉంటుంది. ఓకే, అది కూడా 4.5 meters. హై జంప్ వచ్చి 1.2 meters. సో స్పోర్ట్స్ లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుందో, స్పోర్ట్స్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, సో వాళ్ళు ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే, మెరిట్ ఏమి ఇక్కడ నుంచి తీసుకోరు. సో పేపర్ 1 పేపర్ 2 ఉంది కాబట్టి సో అది మనకి మెరిట్ లిస్ట్ ఇస్తుంది. ఓకే, దిస్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇంగ్లీష్ కొంచెం మంచిగా గ్రిప్ తెచ్చుకుని ఎవరైతే స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో సో దే కెన్ గో విత్ దిస్ నోటిఫికేషన్. ఈజీగా మీకు జాబ్స్ అనేవి వస్తాయి. ఓకే, పోలీస్ సైడ్. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. ఓకేనా, చాలా మంది పోలీస్ ఏమవుతాంలే, ఫిజికల్స్ ఉంటాయి అది ఉంటాయి అని చెప్పేసి కొంచెం వెనక్కి తగ్గుతారు. బట్ తగ్గద్దు. సో ఇక్కడ ఎక్కడైతే ఫిల్టరేషన్ ఎక్కువ ఉంటుందో సో ఆ ఎగ్జామ్స్ కి మీరు ముందు ఉండడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మీకు ఫిజికల్స్ ఉంటాయి, ఫస్ట్ హైట్ ఉంటుంది. అంటే హైట్ అనేది మీకు ఇది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని అనుకోండి, హైట్ కనుక ఉంటే మీరు. సో హైట్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. సో అక్కడ ఏంటంటే మీకు అదొక ప్లస్ పాయింట్. అంటే ఇది చాలా మంది నోట్ చేయరు, హైట్ ఉన్నా కూడా వదిలేస్తారా, ఏం పరిగెడతాము, షార్ట్ పుట్లు ఏం నేర్చుకుంటాము అని చెప్పి. నో, అదొక గాడ్స్ గిఫ్ట్. ఇంకొకరికి ఆ హైట్ లేరు అంటే వాళ్ళు అక్కడ ఫిల్టర్ అయిపోతున్నారు. అంటే చదివిన వాడికి వస్తుంది, చదవని వాడికి రాదు, అది వేరే విషయం. బట్ హైట్ వల్ల ఒకడు అసలు అప్లై చేయడానికి ఎలిజిబుల్ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఈ హైట్ లేని వాళ్ళు చదివే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ హైట్ రిక్వైర్మెంట్ వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మీకు అక్కడ కాంపిటీషన్ తగ్గిందా లేదా? తగ్గింది ఆబ్వియస్ గా. సో ఈ హైట్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మీరు ఈ ఫిజికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊరికే చెప్పలేదు. ఓకేనా, సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇవి కూడా మీరు ఖచ్చితంగా మీట్ చేయగలరు. ఓకేనా, సో దిస్ ఈస్ ద టెక్నిక్. అంటే ఎంత స్మార్ట్ వేలో మనం ఆలోచిస్తే అంత బెటర్ గా మన లైఫ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు CGL కి ఇలాంటివి ఏమీ లేవు అంటే స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు అంటే అందరూ వచ్చి రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వచ్చి రాస్తారు, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇది కూడా గ్రాడ్యుయేషన్ లెవెలే, అది కూడా గ్రాడ్యుయేషన్ లెవెలే, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో మీకు అక్కడ అందరూ వస్తారు. ఓకేనా, సో చదివేవాడు ఉంటాడు, అందులో చదవని వాడు ఉంటాడు, హైట్ ఉన్నవాడు ఉంటాడు, హైట్ తక్కువ అందరూ వచ్చేస్తారు. అంటే ఫిల్టరేషన్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ లో ఫిల్టరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ వెరీ
బిగ్ ఆపర్చునిటీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫీమేల్స్ గురించి వస్తే 100 meters 18 seconds అండ్ 800 meters 4 minutes అండ్ లాంగ్ జంప్ వచ్చి 2.7 meters, హై జంప్ వచ్చి 0.9 meters. సో ఇవన్నీ కూడా మీట్ చేయాలి వాళ్ళు ఫిజికల్స్ లోని. సో ప్రాక్టీస్ చేయండి. తెలియని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం వర్కౌట్ అవుతుంది. యూ కెన్ మీట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి ఓకే యూ కెన్ మీట్. ఓకే సో ఇది అనమాట మొత్తము ఎవ్రీథింగ్ అబౌట్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ నోటిఫికేషన్ గురించి. ఓకే సిపిఓ అని కూడా అంటుంటారు. ఓకే ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కిందన కమెంట్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ లింక్ కిందన పెడతాను కమెంట్ సెషన్ లోని. సో అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే నాట్ ఓన్లీ పీడిఎఫ్స్, మీకు చాలా టైప్స్ ఆఫ్ క్విజెస్ అండ్ క్లాస్ యొక్క లైవ్ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అండ్ కొన్ని అదర్ పీడిఎఫ్స్ పీపీటీస్ ఇవన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేస్తుంటాను. అప్డేట్స్ అన్ని కూడా వేకెన్సీస్ పోస్ట్ ఇవన్నీ. సో ఫ్రీ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఒకసారి జాయిన్ అయిపోండి, మీకే తెలుస్తుంది. ఓకేనా. సో ఓకే గైస్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. So keep working hard. Okay, stay tuned to the channel and never give up. Okay, okay, bye. Okay, guys, bye. See you in the next session.